యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిం దేశం, ఇస్లామిక్ రాజ్యం, మొత్తం ముస్లింల జనాభా. అక్కడ హిందూ దేవాలయ ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నాడు. సో హిందూ దేవాలయాన్ని ముస్లిం దేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం, ఇస్లామిక్ దేశము ఇచ్చినటువంటి విరాళం, ల్యాండ్ డొనేట్ చేశారు. అక్కడ స్వామినారాయణ టెంపుల్ అని హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. సో ఈ టెంపుల్ ప్రారంభానికి ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. డెఫినెట్గా చాలా ఆనందాన్ని కలిగించేది, ఆశ్చర్యాన్ని కూడా కలిగించేది. ఒక ఇస్లామిక్ రాజ్యంలో ఇస్లామిక్ దేశ ప్రభుత్వము హిందూ దేవాలయానికి భూమి డొనేట్ చేస్తే అక్కడ హిందూ దేవాలయం కడుతున్నారు. దీన్ని మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. అలాగే బ్రిటన్లో ఒక ప్రాక్టీసింగ్ హిందూ తన మత విశ్వాసాలను బహిరంగంగా ప్రకటించిన రిషి సునక్ ఒక క్రిస్టియన్ మెజారిటీ కంట్రీలో దేశ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. ఆయన ఇండియన్ ఆరిజిను, బ్రిటిష్ ఆరిజిన్ కాదు, వైట్ కాదు, కలర్డ్. సో పంజాబీ భారతదేశ మూలాలున్న వ్యక్తి ఒక బహిరంగంగానే తాను హిందువు అని క్రిస్టియన్ మెజారిటీ కంట్రీలో ప్రకటించుకుంటూ హిందూ ఆచారాలను పాటిస్తూ ఆయన అక్కడ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. ఇది చూసి మనం గర్వపడతాం. అలాగే వైట్ హౌస్లో దీపావళి ఉత్సవాలు జరిపితే మనం చాలా ఆనందపడతాం. కమలా హారిస్ మన తమిళ మహిళ అయినటువంటి శ్యామల కూతురు, అఫ్కోర్స్ జమైకన్ ఫాదరు, ఇండియన్ తమిళ్ మదర్, పుట్టినటువంటి కమల, మన శ్యామల కూతురు కమల అమెరికా ఉపాధ్యక్షులైతే మనం ఆనందపడతాం. కానీ అదే సమయంలో మన దేశంలో మనం ఎలా ఉన్నాం? మన దేశంలో మైనారిటీ మతాల పట్ల, ఇతర భాషల పట్ల మనం ఆ రకమైనటువంటి ఉదార స్వభావాన్ని ప్రకటిస్తున్నామా? ఇతరుల మైనారిటీ మత విశ్వాసాల పట్ల మన మెజారిటీ మైండ్ సెట్ ఏ రకంగా ఉంది? మెజారిటీ ముస్లింలు, మెజారిటీ కాదు, మొత్తం ముస్లింలు ఉన్న దేశంలో ఆ దేశ ప్రభుత్వం ఒక రిలీజియస్ గవర్నమెంట్, సెక్యులర్ కూడా కాదు, ఒక హిందూ టెంపుల్కి ల్యాండ్ ఇస్తే మనం సంతోషపడుతున్నాం. కానీ మన సెక్యులర్ కంట్రీలో మనం ఇతర మత ఆరాధనా స్థలాల పట్ల, మతాల పట్ల మనం ఏ వైఖరిని కలిగి ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. ఇతర మతస్థుల పట్ల, వారి విశ్వాసాల పట్ల ఏ వైఖరి కలిగి ఉన్నామో ఇదే వివాదం చూస్తే మనకు అర్థమవుతుంది. అందువల్ల ప్రపంచంలో జరిగేవేమో మనం గొప్పగా భావిస్తాం, కానీ మన దేశంలో జరిగితే మనం అంగీకరించాం. రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే, కమలా హారిస్ అమెరికన్ ప్రెసిడెంట్ అయితే గర్వపడతాం. కానీ సోనియా గాంధీ ఇటాలియన్ ఆరిజిన్ మాత్రం అవసరం వచ్చినప్పుడల్లా గుర్తు చేస్తుంటాం. ఇది మనకున్న పొలిటికల్ హిపోక్రసీ. సో రిషి సునక్ను మనం విజయాన్ని, కమలా హారిస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటే సోనియా గాంధీ ఆరిజిన్ను మనం ప్రశ్నించే హక్కు మనకు లేదు. లేదనుకుంటే సోనియా గాంధీ ఆరిజిన్ను ప్రశ్నిస్తే మనము రిషి సునక్, కమలా హారిస్ల స్థానానికి రావడాన్ని మనం సెలబ్రేట్ చేసుకోకూడదు. అంటే ఇతర దేశాల్లో మాత్రం వారు చూపేటువంటి లిబరల్ ఆలోచనలకు, ఉదారవాద ఆలోచనలకు, విశాలమైన మనస్తత్వాలని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మన దేశంలో మాత్రం మనం సంకుచితంగా వ్యవహరించాలి. ఏ ఆహారం తినాలి మనమే చెప్తాం, ఏ బట్టలు వేసుకోవాలో మనమే చెప్తాం, ఏ ఆచారాలు పాటించాలో మనమే చెప్తాం. సో ఈ దేశం మెజారిటీ ప్రజలకు మాత్రమే సంబంధించింది. వారి మత విశ్వాసాలే శాసనం కావాలి, వారి ఆచారాలు సాంప్రదాయాలే శాసనం కావాలి. 40% ప్రజలు హిందీ మాట్లాడతారు కనుక దేశ ప్రజలంతా హిందీ నేర్చుకోవాలి. కానీ హిందీ మాట్లాడే ప్రజలు మరే ఒక్క భారతీయ భాష నేర్చుకోరు. దేశ సమైక్యత కోసం మనం హిందీ భాష మాట్లాడిన వాళ్ళంతా హిందీ నేర్చుకోవాలి. కానీ మరి హిందీ భాష మాట్లాడే వాళ్ళు ఇంకొక సౌత్ ఇండియన్ భాషనో లేకుంటే మరో భాషను ఎందుకు నేర్చుకోరు? అంటే దేశ సమైక్యత హిందీ భాష మాట్లాడే వారికి సంబంధం లేదు. హిందీ మాట్లాడని వారు మాత్రం దేశ సమైక్యత. ఇది నిజంగా సమైక్యత అవుతుందా లేకుంటే హిందీ ఆధిపత్యం అవుతుందా? ఇలా భాష, మత, ఆచార సంప్రదాయాల పట్ల మెజారిటీ మాత్రమే నెగ్గాలని కోరుకుంటాం. కానీ ఇతర దేశాల్లో మన వాళ్ళు మైనారిటీ అయినప్పుడు
అక్కడ చూపేటువంటి ఉదార భావాలకు మనం పులకరించిపోతాం. సో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, ఈ హిపోక్రసీ మనకు సరైందా? ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మన ప్రధానమంత్రి హిందూ దేవాలయాన్ని ఒక ముస్లిం దేశంలో ప్రారంభించడం చాలా గొప్ప విషయం. అక్కడ ప్రభుత్వం దానికి అనుమతించడమే కాదు, మన భూమి కూడా డొనేట్ చేయడం మనం తప్పనిసరిగా గర్వపడాలి. ఎందుకంటే కేరళకు వరదలు వచ్చినప్పుడు మలయాళీ వర్కర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తారు యుఏఈ ఎకానమీలో. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజు ఏమన్నాడంటే, మా దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో ఉండటానికి మలయాళీ బిడ్డలకు కారణం కనుక ఆ మలయాళీ బిడ్డల కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించిన మా బాధ్యత అంటూ కేరళకు వరద సాయం ప్రకటించారు. కానీ మన కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది, అంగీకరించలే, అనుమతించలే. కేరళకు వరద సాయం యుఏఈ నుంచి రావడాన్ని వ్యతిరేకించింది. కానీ ఇవాళ యుఏఈ వాళ్ళు ల్యాండ్ ఇస్తే మనం టెంపుల్ మాత్రం కట్టుకుంటాం. సో చూడండి, వరద సాయానికి అభ్యంతరం ఎందుకు? మరి అలాంటప్పుడు వాళ్ళేం ఉచితంగా తేరగా దానం చేయలే. మన మలయాళీ బిడ్డలు వెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎకానమీలో నిర్వహిస్తున్నటువంటి పాత్ర ఒక ప్రతిఫలంగా ఇచ్చాడు. యుఏఈ రాజు కూడా చెప్పాడు, ఇది మా చారిటీ కాదు, మా రెస్పాన్సిబిలిటీ అని కూడా అన్నాడు. కానీ కేరళకు ఆ సహకారం మాత్రం అందనీయం. అందువల్ల ఈ రకమైన భిన్నమైనటువంటి ఆలోచనలు భిన్న సందర్భాల్లో ఉండడమే సమస్యాత్మకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతిపెద్ద ప్రవాస భారతీయుల మీటింగ్ జరుగుతుంది. అహ్లాన్ మోడీ అని అహ్లాన్ అంటే అరబిక్లో అలో అని పదం. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోడీ కార్యక్రమానికి పేరు భారతీయ భాషల పేరు పెట్టలే. మోడీ కార్యక్రమానికి అక్కడ పేరు సంస్కృతం పేరు పెట్టలే, అరబిక్ పేరు పెట్టారు. అహ్లాన్ మోడీ అని అంటే అక్కడ దేశ భాష అరబిక్ కనుక ఆ భాషను గౌరవిస్తూ అరబిక్ పేరు పెట్టారు. ఇక్కడ మాత్రం కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలకు ఒక న్యూట్రల్ నేమ్, అన్ని భాషల ప్రజలు అంగీకరించే పేర్లు ఉండవు, వాటికి హిందీ పేర్లు పెట్టుకుంటాం. కానీ తమిళనాడులో జాతీయ రహదారులకు కూడా హిందీ పేర్లే ఉండాలి అని శాసనాలు చేస్తాం. కేంద్ర మంత్రులు హిందీలోనే ట్వీట్ చేయాలని శాసనం చేస్తాం. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మన భారత ప్రధాని నిర్వహించే కార్యక్రమానికి మాత్రం ఏ భారతీయ భాషలో పేరు పెట్టాం. అహ్లాన్ మోడీ అంతకుముందు 2015లో మర్హాబా మోడీ అని అప్పుడు కార్యక్రమం పెట్టారు. సో మనము ఇప్పుడు అహ్లాన్ మోడీ అని అరబిక్లో హలో అన్న పదానికి పెట్టారు. నమస్తే ట్రంప్ అని మనం ఇక్కడికి వచ్చినప్పుడు ట్రంప్కు కార్యక్రమం నిర్వహించాం, అంటే మన భాషలో నిర్వహించాం. అందువల్ల అక్కడ అరబిక్ భాషలో నిర్వహిస్తున్నామని మనం చెప్పచ్చు, తప్పలేదు. కానీ అదే సమయంలో అదే రకమైన భాషా వైవిధ్యాన్ని మనం భారతదేశంలో ఎందుకు యాక్సెప్ట్ చేయం? భారతదేశానికి వచ్చే వరకు మాత్రం తమిళ, తెలుగు, మలయాళీ, కన్నడ గడ్డలపై కూడా హిందీ భాషలోనే పేర్లు ఉండాలి, హిందీ భాషలోనే చెప్పాలి అని చెప్తాం. మరి ఆ హిందీ ఆధిపత్యం అక్కడ ఎందుకు కనబడదు? ఎందుకు అక్కడ అరబిక్లో ఆ దేశీయ భాషలో ఎందుకు మనం కార్యక్రమం నిర్వహిస్తాం? అందువల్ల ఈ అంశాలు మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాం? డెఫినెట్గా అహ్లాన్ మోడీని స్వాగతిద్దాం, యుఏఈలో హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి స్వాగతిద్దాం. ముస్లిం దేశం, ఇస్లామిక్ దేశంలో కూడా అక్కడి ప్రభుత్వం చూపినటువంటి మత సహనాన్ని, సామరస్యాన్ని ప్రశంసిద్దాం. అందులో మోడీ డిప్లొమసీని తప్పనిసరిగా ప్రశంసిద్దాం. కానీ అదే రకమైన ఉదార భావాలను, అదే రకమైన విశాల ఆలోచనలను మన దేశంలో కూడా అమలు చేద్దాం.